శ్రీ అనంత మంగళ ఆంజనేయ స్వామి దేవాలయం ఆదోనిలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు ఈసారి కూడా పూజ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మంగళి కులస్తులు. ఈ సందర్భంగా మంగళి కుల దైవాచారం సంఘం అధ్యక్షులు, ప్రెసిడెంట్ మరియు క్యాషియర్ ఎంఎస్ నాగరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా మంగళ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి రోజున ఎవరో ఒకరు మంగళి కుటుంబ సభ్యులు అన్నదానం మరియు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం సనగొండ్ల కుటుంబ సభ్యులు పూజ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. అలాగే ఈ రోజు సాయంత్రం రథోత్సవం జరుగుతుందని క్యాషియర్ నాగరాజ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంగళి కుల దైవాచార సంఘం అధ్యక్షుడు ఎస్సి చిన్నయ్య రంగస్వామి, ప్రెసిడెంట్ గౌడీరన్న, సెక్రటరీ వడ్డెమానిరన్న, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎం నాగరాజు, క్యాషియర్ ఎంఎస్ నాగరాజు మరియు మంగళి కులస్తులు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా నాయ బ్రాహ్మణ సంఘం మంగళ కుల దైవాచారం మేమంతా కలిసి ఈరోజు జరుపుకుంటున్నటువంటి పండుగ, అనాదిగా చేస్తున్నటువంటి పండుగ, దాదాపుగా 80 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము ఈ పండుగని. మా యొక్క ఈ పండుగ గురించి మా వృత్తి, మా వ్యాపారాలు, మా ఉద్యోగాలు అన్నింటికీ సెలవు పెట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలో పాల్గొని మేము తరించిపోతున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ఈ సంవత్సరంలో ఈరోజు ఈ సంవత్సరం మన సనగొండ కుటుంబీకులు వారి యొక్క సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమము, పూజా కార్యక్రమము వారిచే నిర్వహించబడుతున్నది. శ్రీరామ్ శ్రీ అనంత మంగళ ఆంజనేయ స్వామి దేవస్థానం జూన్ 3 తేదీన శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవ సందర్భంగా నాయ బ్రాహ్మణులు సోదరులు, నాయ బ్రాహ్మణ సంఘీయులు అందరూ కలిసి ఒకే చోటుగా కూడి పండుగ చేసుకునే శుభవేళ మాది. కాబట్టి ఈ పండుగ మాకు ఎంతో ముఖ్యం, ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా జరుగుతుంది. ప్రతి సంవత్సరం బెంగళూరు శ్రీనివాసరావు చేసే వ్యక్తి కొన్ని అనివార్యంగా రాలేకపోయారు. అదేంటో తెలియదు. కానీ ఈ సంవత్సరం మాకి ఆ భగవంతుడు కల్పించిన ఒక వరంగా భావించి మా కుటుంబీకులందరూ కలిసి స్వామివారి సేవలో పాల్గొనాలని సంకల్పించారు. దానికి తగ్గట్టుగానే దేవాచారం వారు మాకు అనుమతి ఇవ్వడము, మాకు అది ఆహ్వానంగా రావడం జరిగి మేము చాలా ఆనందంగా, సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో, మా వంశస్థులతో, మా అన్నదం అందరూ కలిసి ఏకదాటిగా ఒకే చోటుకి చేరుకొని ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముందుగా మా కుటుంబ సభ్యులందరూ ఒకే చోటుకి రావడము, ఒకే చోటుగా ఉండడము, ఇది మాకు ఎంతో కన్నుల పండుగ జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించిన దేవస్థానానికి మరియు మన కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఈరోజు సాయంకాలం పురో వీధుల గుండా జరిగే ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి అందరూ ఈ రథోత్సవంలో పాల్గొని చేపట్టాల్సిన మనవి. కొన్ని ఎలక్షన్ కోడ్ వల్ల దేవస్థానంలో చేస్తాము, దేవస్థానంలో ఊరేగింపు జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి దేవుడిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిన మనవి. ఇట్లు నాగరాజు, మంగళకుల దేవస్థానం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.